ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఆ ఫోటోను ఎవరైతే వాడుకున్నారో వాళ్ళందరికీ కూడా కోర్టు నోటీసులు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. పుతిన్తో ట్రంప్ చర్చలు నేడే. అమెరికా రష్యా వెల్లడి. ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలికే అవకాశం. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో డొనాల్డ్ ట్రంప్ భేటీ ఈ రోజే ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి అమెరికా రష్యా వెల్లడించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ చర్చలతోటి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేటువంటి అవకాశం ఉన్నట్టుగానైతే తెలుస్తోంది. ఇక దీనిపైన మంగళవారం మరోసారికి చర్చలు అయితే జరపనున్నారు. ఈ విషయానికి అటు రష్యా ఇటు అమెరికా కూడా ధృవీకరించాయి. ఒకేసారి ట్రంప్ రష్యా అధినేతతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో అసంపూర్తిగా చర్చలు ముగిశాయి. దీంతో తాజాగా మరోసారి పుతిన్ ఫోన్లో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అయితే యుద్ధం ముగింపునకు సంబంధించి తమకు బలమైన హామీలు ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తుంది. నాటో సభ్యత్వం నుంచి ఉక్రెయిన్ మినహాయించాలని పట్టుబడుతుంది. అంతేకాదు ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని కోరుతుంది. వాస్తవానికి అమెరికా ఇరు దేశాలకు 30 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించింది. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. కానీ రష్యా అధినేత పుతిన్ మాత్రం 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి విరామం ఇచ్చేందుకు కీలకమైన షరతులను నెరవేర్చాల్సి ఉందని కూడా పేర్కొన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ప్రతీకార సుంకాలపైన తగ్గేదే లేదంటూ కూడా ట్రంప్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక రంగలవారి టారిఫ్లతో పాటు ఉక్కు, అల్యూమినియం దిగుమతులపైన కూడా ఏప్రిల్ 2 నుంచి అమలు చేయనున్న ప్రతీకార సుంకాలపై అమెరికా వాణిజ్య భాగస్వాములకు మినహాయింపు ఇచ్చే ఉద్దేశం ఏమీ లేదని ఆ దేశ వాణిజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ప్రతీకార సుంకాల నుంచి ఏ దేశానికి మినహాయింపు ఇచ్చే ఉద్దేశం తనకు లేదని పదే చెబుతున్న ట్రంప్ తాజాగా ఆదివారం కూడా అదే విషయాన్ని అయితే స్పష్టం చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలం చివరిలో ప్రసాదించిన క్షమాభిక్షలు చెల్లవని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆటో పెన్ ద్వారా సంతకం చేసిన ఆ క్షమాభిక్షలన్నీ బైడెన్ పూర్తి అవగాహన లేకుండా ఆమోదించినవని ట్రంప్ తేల్చి చెప్పారు. అందువల్ల ఆ క్షమాభిక్షలు జారీ చేసిన అధికారులు నేరానికి పాల్పడినట్టు అన్నారు. ప్రత్యేకించి జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి ఘటన దర్యాప్తు చేసిన హౌస్ కమిటీ సభ్యులకు మంజూరు చేసిన క్షమాభిక్షల చట్టబద్ధతను ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ తోసిపుచ్చారు. నిద్రమత్తులో జో బైడెన్ ఎంపిక కానటువంటి పొలిటికల్ థగ్స్ కమిటీకి అనేక మంది ఇతరులకు ప్రసాదించిన క్షమాభిక్షలు చెల్లవు. అవి ఇక ఏమాత్రం అమల్లో ఉండబోవని ప్రకటిస్తున్నా. ఎందుకంటే వాటిపై ఆటో పెన్తో సంతకం చేశారు అంటే వాటిపై జో బైడెన్ సంతకం చేయలేదని అర్థం. మరీ ముఖ్యంగా వాటి గురించి బైడెన్కి అసలు ఏమీ తెలియదు. ఆ క్షమాభిక్షల గురించి బైడెన్ సరిగా వెల్లడించనే లేదు అని ట్రంప్ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఏదైతే జో బైడెన్ పదవీకాలం ముగిసే ముందు ఏవైతే క్షమాభిక్షలకు ఆయన ఇచ్చాడో అవి పనికి రావు అంటూ కూడా ట్రంప్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. మోదీ ప్యాడ్కాస్ట్ను షేర్ చేసిన ట్రంప్ ఇక మోదీ సంబంధించి ఏదైతే ప్యాడ్కాస్ట్ చేశారో దాన్ని అయితే ట్రంప్కి సంబంధించిన ట్రూత్ సోషల్లో ట్రంప్ అయితే ఒక ప్యాడ్కాస్ట్ని అయితే పోస్ట్ చేసినట్టుగా తెలిసింది. అమెరికన్ ప్యాడ్కాస్టర్ లెక్స్ ఫ్రీడ్మన్ షోలో భారత ప్రధాని మోదీ సంభాషణ వీడియోను ట్రంప్ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రంప్ నాయకత్వాన్ని ఆ షోలో మోదీ ప్రశంసించారు. ట్రంప్లో తాను సమావేశమైన సందర్భాలను చిరస్మరణీయ ఘటనగా పేర్కొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొనసాగుతున్న తమ సంబంధాలను ఆ షోలో మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఆ షో యూట్యూబ్ లింకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్